చూస్తున్నారు తెలుగు టెక్ విత్ వినోద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కాయిన్ స్విచ్ యాప్లో ఏదైనా కానీ క్రిప్టో కరెన్సీ షేర్ అనేది ఎలా బై చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో గైస్, నాకు చాలామంది కామెంట్ చేశారు, అన్న కాయిన్ స్విచ్ యాప్లో మనం ఏదైనా షేర్ ఎలా కొనాలి, ఎలా అమ్మాలి అని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను ఎలా కొనాలి అయితే చెప్తాను. మీరు తప్పకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో గైస్, నేను ఇప్పుడైతే ఓపెన్ చేశాను కదా. సో ఇక్కడ నేను ఏదైనా షేర్ కొనాలనుకుంటున్నాను. సో లైక్ ఇది అనుకోండి, నేను ఇప్పుడు ఇది కొని చూపిస్తాను ఎలా కొనాలో. సో ఇక్కడ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక మీరు మార్కెట్కి వాల్యూ అంటే మీకు డౌన్ అనిపిస్తుందా లేదా అని చూసుకోవాలి ఫస్ట్. సో మీరు దీన్ని కంపేర్ చేసుకోవాలి. సో వన్ డేలో ఇవాళ ఎంత ఉంది, సో 1 వీక్ అగో. సో మనం ఇక్కడ కంపేర్ కూడా చేసుకోవచ్చు. మనం ఇక్కడ చూసుకోవచ్చు రేట్స్ ఎంత ఎంత ఉన్నాయి, ఎలా ఎలా పెరిగాయి, ఎలా ఎలా ఉన్నాయని. సో చూడండి ఇక్కడ 271, 261. సో ఇక్కడ చూస్తే కనుక, సో నేను సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తానంటే బై చేస్తాను. సో ఈ వీడియోలో మనం ఎలా బై చేయాలో తెలుసుకుందాం. సో ఇప్పుడు నేనైతే ఈ షేర్ని కొనాలనుకుంటున్నాను. సో సింపుల్గా ఇక్కడ బై పైన నేను క్లిక్ చేస్తాను. బై పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవగానే ఇన్స్టెంట్ అంటేనేమో మనకి ఇప్పుడు మార్కెట్ వాల్యూ అంటే మార్కెట్లో ఇప్పుడు ఏం ప్రైస్ నడుస్తుందో అదనమాట. లిమిట్ అంటే మీరు సెట్ చేసుకోవచ్చు అమౌంట్ని, అంటే ఈ తగ్గాక ఎప్పుడు బై చేయాలో అది. సో నేనైతే సింపుల్గా మార్కెట్ ప్రైస్తో నేను కొంటున్నాను. సో ఇక్కడ 100% అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. 100% సెలెక్ట్ చేసుకున్నాక నేను ఇక్కడ బై ఉంది కదా, సో దీనిపైన మీరు క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ షేర్ అయితే ఓకే అయిపోయింది. అండ్ దాన్ మనకైతే ఈ షేర్ అయితే మార్కెట్ ప్రైస్లో మనం కొనేసాం అండ్ మనకు వచ్చేసింది కూడా. సో గైస్, ఇప్పుడు మీరు గో టు ప్రొఫైల్ పోర్ట్ఫోలియోలో వెళ్దాం. సో వెళ్ళాక మనకి ఇక్కడ పర్చేజ్ చేసింది అయితే ఇక్కడ ఉంది. సో ఇక్కడ 2% అయితే మైనస్ అయింది మనది. సో షేర్ అయితే 2% అయితే మనకు మైనస్ ఉంది. సో ఇక్కడ చూస్తే కనుక, సో నేను కొన్నాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, సింపుల్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో అయితే నేను మీకు కాయిన్ స్విచ్ యాప్లో ఎలా షేర్ కొనాలో చెప్పాను. సో ఒకవేళ వీడియో కూడా నచ్చితే కనుక మీరు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై బై. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.